మా ఈయనొచ్చి మా నాన్నగారండి. మా నాన్నగారు వయసు వచ్చేసి 90 సంవత్సరాలండి. అసలు మా నాన్న 90 సంవత్సరాలు అయినా కానీ భలే స్ట్రాంగ్ ఉంటాడండి ఆయన. మేమైతే 5 మంది పిల్లలము, 3 ఆడవాళ్ళము, 2 మగ పిల్లలండి. మాకు ఒక అన్న, ఒక తమ్ముడు, మా ఒక చెల్లెలు, 2 చెల్లెళ్ళు నాకు. అంటే మేము 5 మందిని, మా నాన్నకు సంతానం. అయితే మా అమ్మ కరోనాగా చనిపోయింది. మా అమ్మ హెల్త్ బాగాలేక. మా నాన్న అయినప్పటికీ చూడు మా నాన్న ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో. అప్పుడు పెద్దల కాలంలో వాళ్ళు తినే తిండి వేరండి, ఎరువులతో పండిన తిండి తిని బాగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు. అయినా మేము 5 మంది పిల్లలము చాలా బాగా చూసుకుంటామండి మా నాన్నను. ఎంతో బాగా చూసుకుంటాము. అయినా మా నాన్నకు షుగర్ ఉంది, అంతే. చెవుడు ఒకటి వచ్చిందండి మళ్ళీ మధ్యలో. అంతకంటే ఇంక ఎలాంటి జబ్బులు లేవండి మా నాన్నకు. చాలా స్ట్రాంగ్ ఉంటాడు, చాలా మంచిగా. ఎక్కడికైనా కానీ ఎవ్వరు సాయం లేకుండా మా నాన్న ఎక్కడికైనా వెళ్తాడండి, బస్సులు ఎక్కి వెళ్తుంటాడు. మరి అదే ఇప్పుడు కర్ణాటక బెల్గాం కూడా వెళ్ళి వచ్చాడండి ఇటీవలే. అంటే వచ్చి 1 వీక్ అయింది. 1 నెల ఉండి వచ్చాడు మా చెల్లి దగ్గరికి వెళ్ళి. అక్కడ మా చెల్లి కూడా బాగా చూసుకున్నదని చెబుతాడు, చాలా బాగా చూసుకుందని. కానీ మేము 5 మంది పిల్లలము ఎంతో బాగా చూసుకుంటాం మా నాన్నను. ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చినాయండి పాపము. అందుకోసమని కాళ్ళు ఒత్తుతుంటే మా నాన్న బాధపడుతున్నాడు వస్తుందని. అయినా మేము రోజు కాళ్ళు ఒత్తటము, ఆయిల్ పూయటము, ఇట్లా మూవు పూయటము అన్నీ మేము చేస్తుంటాము చాలా బాగా. మా నాన్న అప్పట్లో పొలం ఉందండి మా నాన్నలకు. ఆ పొలం పండించేవాళ్ళండి మా నాన్న. పొలం పండించి తోట దగ్గర కాపలా ఉండి బాగా మాకు 5 మంది జీతగాళ్ళు కూడా ఉన్నారండి. ఎద్దులు అవన్నీ బండ్లు ఉన్నాయి. మా నాన్న బాగా సేద్యం చేసేవాళ్ళు అనమాట. పొలం రైతులాగా అనమాట. అన్నీ చేసి పండించేవాళ్ళు. అయితే ఏ మందు లేదండి, అన్నీ ఎరువులతోనే పండేది. ఎరువులు పెద్ద బండితోటి తోలేవాళ్ళు, జల్లలతోటి ఎరువు పొలానికి తోలి బాగా వడ్లు పండించేవాళ్ళు. మిరపకాయలు, కందులు అన్నీ అండి, కొర్రలు, సోమలు, వరిగలు అన్నీ. నాకు తెలిసి నేను సజ్జలు, రాగులు, మిరపకాయలు ప్రతిదీ మా చేల పండేయండి మాకు. అట్లా చేసేవాళ్ళు అనమాట మా నాన్న. సేద్యం చేసేవాళ్ళు అనమాట. మాకు అయితే మా నాన్న వాళ్ళు వచ్చేసి 6 మంది అన్నదమ్ముళ్ళు, ఒక అక్క అండి. వీళ్ళ సిస్టర్ ఒక్కటే పెద్దది. అందరు 6 మంది మగవాళ్ళు వీళ్ళందరూ. మా నాయనమ్మకు, మా నాయన 2 టీచర్స్ అండి, గవర్నమెంట్ టీచర్స్ 2. వాళ్ళకు 6 మంది కొడుకులలో మా నాన్న సేద్యం చేసేవాళ్ళు అనమాట. చదువుకున్నా మళ్ళీ మా నాన్నకు బాగా పొలం పండించాలని ఇష్టం అండి. అందుకని జీతగాళ్ళని పెట్టుకొని, జీతగాళ్ళు అంటే గాసగాళ్ళు కూడా అంటారు కదండి, అట్లా జీతగాళ్ళని పెట్టుకొని పని చేయించేవాళ్ళు బాగా.